గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఈరోజు హీరింగ్కి రావడం జరిగింది. ఈరోజు హీరింగ్ కంప్లీట్ కూడా కావడం జరిగింది. పిటిషనర్స్ తరఫున ఈరోజు బొద్దులూరి శ్రీనివాసరావు సారు ఈరోజు తన ఆర్గ్యుమెంట్స్ని, తన వర్షన్ ఆఫ్ లీగల్ పాయింట్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 2 కేసులకు సంబంధించి ఈరోజు సీరియల్ నెంబర్ 29 నుండి 42 వరకు ఉన్న అన్ని కేసెస్ గ్రూప్ 2 కేసెస్సే. గ్రూప్ 2 కేసు గురించి ఈరోజు ఒక్కరోజే ఆల్మోస్ట్ 1 hour 40 minutes పాటు తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించడానికి జడ్జి గారు టైంని కేటాయించడం జరిగింది. సుదీర్ఘంగా టైం కేటాయించారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో పిటిషనర్స్ తరఫున అడ్వకేట్స్ బొద్దులూరి శ్రీనివాసరావు సార్ గారు ప్రజెంట్ చేసిన లీగల్ పాయింట్స్ని మనం బ్రీఫ్గా పరిశీలిస్తే, ఇక్కడ ప్రధానంగా రిజర్వేషన్స్ 2 types. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, సెకండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్. వర్టికల్ రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అదర్ కేటగిరీస్కి కేటాయించగా, వర్టికల్ రిజర్వేషన్స్లో రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయబడి ఉంటాయి. హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉమెన్, స్పోర్ట్స్ కోటా, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ మొదలైన కేటగిరీస్ కేటాయించడం జరుగుతుంది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్లో రోస్టర్ పాయింట్స్ ముందుగానే ఫిక్స్ చేయబడి ఉండవు. ఈ కేటగిరీస్ కింద రిప్రజెంటేషన్ తక్కువగా ఉంటే ఈ స్పెషల్ రిజర్వేషన్స్ కింద వీటిని భర్తీ చేయాలి. అంటే ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్స్ అనేవి ఉండవు అని పిటిషనర్స్ తరఫున అడ్వకేట్స్ ప్రధానంగా లేవదీసిన పాయింట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హారిజాంటల్ రిజర్వేషన్ని కాకుండా గతంలో లాగా వర్టికల్ రిజర్వేషన్ విధానంలోనే తమ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఇండెక్స్ని ప్రిపేర్ చేసి పంపించడం కారణంగా ఉమెన్ రిజర్వేషన్స్లో కేడర్స్లో మోర్ దాన్ 50% కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ మెరిట్ అనేది కేవలం క్యాజువల్గానే కనిపిస్తోందనే పాయింట్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇది కేసు యొక్క బేసిక్ అబ్జెక్షన్ మిలాడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఉమెన్ కేటగిరీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ, ఈ మొదలైన కేటగిరీస్కి ఓల్డ్ రిజర్వేషన్ విధానాన్ని అప్లై చేశారు అనే పాయింట్ని క్లియర్గా జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే కాంటెక్స్ట్లో పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ సుప్రీం కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్స్ని ఏం చెబుతున్నాయో క్లియర్గా వివరించడానికి ట్రై చేశారు. ఇందులో ప్రధానంగా అనిల్ కుమార్ గుప్తా కేస్. ఈ కేసు యొక్క జడ్జిమెంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో క్లియర్గా ఉంది అని ఈ జడ్జిమెంట్ కాపీని జడ్జి గారి ముందు తెలియజేయడం జరిగింది. అంటే ఈ రిజర్వేషన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ఈ జడ్జిమెంట్ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. 33% ఉమెన్ రిజర్వేషన్ లేకపోతేనే సోషల్ రిజర్వేషన్ని అప్లై చేయాలి. తగిన రిప్రజెంటేషన్ ఉంటే సోషల్ రిజర్వేషన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు అనే పాయింట్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ప్రాసెస్లోనే ఈ రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేయకూడదు అనే పాయింట్ని పాయింట్అవుట్ చేస్తూ ఇనీషియల్ స్టేజ్లోనే ఈ రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. అలా కాకుండా ఓన్లీ ఆఫ్టర్ ద సెలెక్షన్ ప్రాసెస్ మాత్రమే ఇన్ కేస్ షార్ట్ ఫాల్ ఉంటేనే వేకెన్సీస్ని కేటాయించాలి అనే పాయింట్ను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బాటమ్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ నుండి చూడాలనే పాయింట్ని క్లియర్గా చెప్పారు. అదేవిధంగా ఇదే కాంటెక్స్ట్లో సబర్వాల్ కేసును కూడా ప్రస్తావించడం జరిగింది. స్పెషల్ రిజర్వేషన్ కోటాకు సంబంధించి మెరిట్ లిస్ట్లోనే కేటగిరీకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంటే తిరిగి స్పెషల్ రిజర్వేషన్స్ని కేటాయించాల్సిన అవసరం లేదని తన వర్షన్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ముఖ్యంగా క్యాడర్ వారీగా వివరంగా తెలియజేయడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ పోస్టుని, తర్వాత సబ్ రిజిస్టర్ వేకెన్సీస్ని డీటెయిల్గా అర్థమయ్యే విధంగా క్యాడర్ వారీగా వివరించడానికి పిటిషనర్స్ అడ్వకేట్ ట్రై చేస్తుండగా జడ్జి గారు ఐ మార్క్డ్ నోటెడ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలోనే జడ్జి గారు ఆల్మోస్ట్ ఎవరి పోస్ట్లో ఉమెన్ ఆర్ దేర్ కదా అన్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనే కాన్సెప్టే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ కాన్సెప్టే లేదు అనే విషయాన్ని జడ్జి గారి ముందు పాయింట్అవుట్ చేశారు.
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తమ ఇంటెంట్స్ని ఓల్డ్ రిజర్వేషన్ను ఫాలో అవుతూ, అంటే బిఫోర్ జీవో నెంబర్ 77కి ముందున్న రోస్టర్ విధానాన్ని ఫాలో కావడం వల్ల ఈ మిస్టేక్స్ జరిగాయి అనే పాయింట్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. తర్వాత మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్లో చూపించిన ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ప్లస్ నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్తో పాటుగా ఒక్కొక్క క్యాడర్ వారీగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్లో రిజర్వేషన్ విధానాన్ని ఎలా ఫాలో అయ్యారో అనే పాయింట్ని పాయింట్అవుట్ చేస్తూ జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా రిజర్వేషన్ క్రాస్ అయ్యారో తెలియచేస్తూ ఫలితంగా అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారో అనే విషయాన్ని జడ్జి గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ఈ పిటిషనర్స్ అడ్వకేట్ అనమాట. ఇక్కడ ఇదే కాంటెక్స్ట్లో జడ్జి గారు అయితే ఎస్ ఐ అండర్స్టాండ్ అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కౌంటర్ అఫిడవిట్ని ప్లస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారికి ఇచ్చిన ఇంటెంట్స్ని జడ్జి గారికి వివరించారు. కొన్ని క్యాడర్స్లో అయితే రిజర్వేషన్ అనేది కమ్ టు అప్ టు 75% గాను, మరికొన్ని క్యాడర్స్లో అప్ టు 50%, 66%, 75% ఇలాగా రిజర్వేషన్స్ని ఇలా ఇంప్లిమెంట్ చేశారని జడ్జి గారి ముందు పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో జడ్జి గారు అయితే హారిజాంటల్ రిజర్వేషన్ కాకుండా ఓల్డ్ రిజర్వేషన్ విధానాన్ని ఫాలో అయ్యారు కదా, మీ యొక్క కోర్ ఇష్యూ ఇదే కదా అని పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ని అడగడం జరిగింది. ఇక్కడ ఇదే సందర్భంలో పిటిషనర్స్ అడ్వకేట్ ఏం చేశారంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని ఎలా అప్లై చేశారు, దాంతోపాటుగా తక్కిన నోటిఫికేషన్స్లో ఎలా అప్లై చేశారు అనే విషయాన్ని కంపారిటివ్గా జడ్జి గారి ముందుంచడం జరిగింది. ముఖ్యంగా కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్స్, ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ అంటే 2025లో మొన్న జారీ చేసిన ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ కూడా జడ్జి గారి ముందు చూపిస్తూ ఈ 2025 ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్లో వేకెన్సీస్ని ఎలా కేటాయించారో జడ్జి గారి ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క నోటిఫికేషన్లో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని ఒక్కొక్క రకంగా అప్లై చేయడం జరిగింది అనే విషయాన్ని క్లియర్గా పాయింట్అవుట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క నోటిఫికేషన్లో డిఫరెంట్ స్టాండర్డ్ని తీసుకున్నారని జడ్జి గారికి పిటిషన్ అడ్వకేట్ తెలియజేశారు. అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఇదే సందర్భంలో 2023 ఇయర్లో గత గవర్నమెంట్ జారీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ని కూడా ఎగ్జాంపుల్గా పిటిషనర్స్ అడ్వకేట్ ప్రస్తావించడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కూడా పోస్టర్ పాయింట్స్కి సంబంధించిన నోటిఫికేషనే, దాన్ని ప్రజెంట్ రద్దు చేయడం జరిగింది. బట్ గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్కి నేచర్ ఆఫ్ ద కేస్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ బేసిక్గా అయితే ఈ రెండు నోటిఫికేషన్స్ రోస్టర్ పాయింట్స్ కేటాయింపునకు సంబంధించిన ఇష్యూస్ని ఎదుర్కొన్నాయన్నమాట. బట్ నేచర్ ఆఫ్ ద కేసు, బేస్ ఆఫ్ ద కేస్ అనేది కాస్త డిఫరెన్స్ ఉంది, అది గుర్తించాలి. సో పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాస్ సార్ గారు తన వర్షన్ ఆఫ్ లీగల్ పాయింట్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ను ఇల్లీగల్, దీన్ని సెట్ అసైడ్ చేయాలని జడ్జి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ను రద్దు చేయమని కోరడం జరిగింది. 12:40 PM నుండి లంచ్ తర్వాత కూడా 3:40 PM వరకు ఈ గ్రూప్ 2 కేసు పైనే వాదనలు వినిపించడం జరిగింది. తర్వాత జడ్జి గారు ఈ గ్రూప్ 2 కేసుని నెక్స్ట్ ట్యూస్డేకి వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ కోర్టు విషయాలను కాసేపు పక్కన పెడితే సిన్సియర్గా జాబ్ సాధించాలి, గవర్నమెంట్ సర్వీసులోకి వెళ్ళాలి, అడుగు పెట్టాలి, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న సీట్లో కూర్చొని ముఖ్యమైన డిసిషన్స్ తీసుకునే స్థాయిలో తమ జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు మీరు ఇతర నోటిఫికేషన్స్కి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి మరియు డివైఈఓ మొదలైన నోటిఫికేషన్స్ పైన ఉన్న కోర్టు కేసులపైన జస్ట్ ఒక లుక్ వేయండి. బట్ దీనిపైనే ఫోకస్ చేస్తూ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.